హలో అండి. అందరికీ నమస్కారం. సాధారణంగా మనం ఇన్వెస్ట్మెంట్స్ అంటే మనం ఫిక్స్డ్ డిపాజిట్లు వేయటం, లేదంటే మనకు తెలిసిన వాళ్ళ దగ్గర చిట్టీలు కట్టడం, లేదంటే మనం ఏదైనా ఎల్ఐసి, యూలిప్ పాలసీలు ఇలాంటివి తీసుకోవడం, వీటన్నిటి గురించి మనందరికీ తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలో మనం ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ స్టాక్స్, లేదంటే ఎస్ఐపి ఇన్ మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటి వాటి గురించి మనం ఎక్కువగా వింటున్నాం. అయితే చాలామంది వీటిని వింటున్నప్పుడు మనం ఏదో ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీని మిస్ అవుతున్నామని, మనకు రావాల్సిన లాభాలు మనం రాబట్టుకోలేకపోతున్నామని ఇలాంటి అపోహలకు గురవుతున్నారు. దాంతోపాటు చాలామంది సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వీటిల్లో వీటి గురించి ఎక్కువగా చెప్పడం వల్ల అసలు వీటి గురించి ఇదేంటి, ఇవి ఇలా వీటిలో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఇలాంటి విషయాలు తెలుసుకోవాలని చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అయితే వీటికి రిలేటెడ్గా నేను ఇన్వెస్టర్ అవేర్నెస్ అని ఒక వీడియోని చేశాను. అందులో నేను డిస్కస్ చేసిన విషయాలు చాలామందికి తెలియచ్చు, కొంతమందికి వాటిలో ఉన్న విషయాలు తెలియకపోవచ్చు. అయితే నేను అసలు ఒక బిగినర్ని దృష్టిలో పెట్టుకొని ఆ వీడియోని చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం అందులో ఉన్న విషయాలు డిస్కస్ చేసుకుందాం. వీడియోలోకి వెళ్తే ఫస్ట్ మనం ఫైనాన్షియల్ గోల్స్. జనరల్గా మనం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరికైనా ఒక పర్పస్ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఒక సొంత ఇల్లు తీసుకోవాలని, కొంతమందికి వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కోసం, లేదా మ్యారేజెస్ కోసం, లేదంటే వాళ్ళకి ఇష్టమైన కారు, లేదంటే వాళ్ళ రిటైర్మెంట్ కోసం, లేదంటే ఒక మంచి వెకేషన్కి వెళ్ళాలని, సో అండ్ సో ప్లేసెస్కి వెళ్ళాలని, లేదంటే ఇంకొంతమంది వాళ్ళు ఒక లిమిటెడ్ పీరియడ్ జాబ్ చేసి సేవింగ్స్ ఇన్వెస్ట్ చేసి ఒక అమౌంట్ క్రియేట్ అయినాక వాళ్ళ సొంత ఐడియా ఏదైనా ఉంటే వాళ్ళు స్టార్టప్ చేసుకోవడం. ఇలా ప్రతి ఒక్కరికి ఫైనాన్షియల్గా రకరకాల గోల్స్ ఉంటాయి అన్నమాట. సో మనం ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా ఇన్వెస్ట్మెంట్ అనే థాట్ వచ్చినప్పుడు మనకి ఒక గోల్ ఉండాలి. బేసిక్గా వీటిల్లో ఇవే కాకుండా రకరకాల వాళ్ళ వాళ్ళ ఇండివిజువల్స్కి తగ్గట్టుగా ఎన్నో గోల్స్ ఉంటాయి అన్నమాట. సో మన గోల్ ఏంటనేది మనం ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి. సో తర్వాత ఏం జరుగుతుందంటే మనకి ఫైనాన్షియల్ ఛాలెంజెస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా గోల్ ఒక సొంత ఇల్లు తీసుకోవాలని, ఇది నా గోల్ అనుకున్నాం. సో నేను ఈ రోజు నుంచి ప్లాన్ చేసుకొని నెక్స్ట్ 10 ఇయర్స్ వరకు ఇంత ఇంత అమౌంట్ సేవ్ చేసుకుంటాను. 10 ఇయర్స్ తర్వాత నేను ఇంత లోన్ తీసుకొని ఇల్లు కట్టుకుంటాను. ఇది నా ప్లాన్, ఫైనాన్షియల్ నా గోల్. ఆ గోల్ మనం అచీవ్ అవ్వాలంటే మనకి మధ్యలో కొన్ని ఫైనాన్షియల్ ఛాలెంజెస్ ఉంటాయి. ఫస్ట్ మనం ఆ ఛాలెంజెస్కి రెమెడీస్ని తీసుకుంటే మన గోల్ డిస్టర్బ్ అవ్వదు అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే మనకి జనరల్గా ఫైనాన్షియల్ ఛాలెంజెస్ ఎవరికైనా మెడికల్ ఎమర్జెన్సీ నుంచి రావచ్చు, లేదంటే ఇంట్లో ఉన్న అంటే బేసిక్గా ఒక ఫ్యామిలీ ఎవరి మీద అయితే డిపెండ్ అయిందో ఆ పర్సన్ అనుకోకుండా ఎక్స్పైర్ అయితే మనకు ఒక ఫైనాన్షియల్ ఛాలెంజ్ వస్తుంది. లేదంటే మనం కరెంట్ ఉన్న జాబ్, లేదంటే జాబ్ సెక్యూరిటీ లేని జాబు, లేదంటే చిన్న ప్రైవేట్ జాబ్స్ అనుకో, మనకి ఎప్పుడైనా లే ఆఫ్స్ జరుగుతూ ఉంటాయి, ఇలాంటి జాబ్ లాస్. సో ఈ 3 సిచ్యువేషన్స్లో జనరల్గా మనం మనకి అనుకోని ఖర్చులు లేదంటే అనుకోని అవసరాలు వస్తూ ఉంటాయి అనమాట. సో బేసిక్గా మనం ఇందాక అనుకున్న ఎగ్జాంపుల్లో ఒక 10 ఇయర్స్ కోసం నేను ఒక ప్లాన్ చేసుకున్నాను. ఆ 10 ఇయర్స్ ప్లాన్ అలా కంటిన్యూ అవ్వాలంటే ముందు మనం ఈ 3 ఫైనాన్షియల్ ఛాలెంజెస్కి ఒక సొల్యూషన్స్ తీసుకోవాలి. అంటే చూద్దాం, మనకి మెడికల్ ఎమర్జెన్సీకి ఉన్న సొల్యూషన్ అని అందరికీ తెలుసు, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అలాగే దీనికి లైఫ్ ఇన్సూరెన్స్, తర్వాత ఒక జాబ్ లాస్కి ఎమర్జెన్సీ ఫండ్. చాలామంది ఇన్వెస్ట్మెంట్ అనగానే టకటక వెళ్ళిపోయి మ్యూచువల్ ఫండ్స్లోనూ స్టాక్స్లోనూ పెట్టేస్తూ ఉంటారు. దానికన్నా ముందు ఏంటంటే వాళ్ళు ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోవాలి. ఆ ఎమర్జెన్సీ ఫండ్ మనకి ఎన్నో రకాలుగా ఉపయోగపడుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ మన కేసులో మన కరెంట్ ఉన్న జాబ్ పోతే, లేదా మనకి వేరే వేరే ఏటి నుంచి ఏ అవసరం వచ్చినా కానీ ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది మనం అనుకున్న ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ లేదంటే మన గోల్స్ని డిస్టర్బ్ అవ్వకుండా, అవి మధ్యలో డీవియేట్ అవ్వకుండా ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఒక ఒక ప్రొటెక్షన్ లాగా ఉంటుంది అనమాట మనకి, ఈ లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్తో పాటు. సో ఇవి ఎలా అంటే ఎంత తీసుకోవాలంటే ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఉండిద్ది, ఎంత అమౌంట్ తీసుకోవాలి, లేదా లైఫ్ ఇన్సూరెన్స్ ఎంత అమౌంట్ తీసుకోవాలి, ఎమర్జెన్సీ ఫండ్ ఎంత అమౌంట్ మనం ఎమర్జెన్సీ ఫండ్లో పెట్టుకోవాలి. అంటే బేసిక్గా ఏం లేదండి, ఎమర్జెన్సీ ఫండ్ అంటే మనకి ఫిక్స్డ్ డిపాజిట్లోనో, ఆర్డీలోనో, పోస్ట్ ఆఫీస్లోనో ఇలాంటి వాటిలో వేసుకోవటం. సో జనరల్గా హెల్త్ ఇన్సూరెన్స్ మన డిపెండెంట్స్, మనము మన ఫ్యామిలీ దాన్ని ఆధారంగా బేస్ చేసుకొని తీసుకోవాలి.
అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ వచ్చేసరికి మన 25 టైమ్స్ ఆఫ్ మన ఇయర్లీ ఇన్కమ్ ఎంత ఉండిద్దో అంత అమౌంట్కి మనం లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఇందులో ఓన్లీ లైఫ్ ఇన్సూరెన్స్ అన్నప్పుడు టర్మ్ లైఫ్ మాత్రమే తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మళ్ళీ మనం యూలిప్స్ ఇవన్నీ తీసుకున్నామంటే ఇన్సూరెన్స్ని ఇన్వెస్ట్మెంట్ని మనం ఎప్పుడు కంబైన్ చేయకూడదు. ఎందుకంటే మనకి అలా చేస్తే మనకు వచ్చే రిటర్న్స్ చాలా తక్కువ ఉంటాయండి. అలాగే ఎమర్జెన్సీ ఫండ్ ఎప్పుడైనా మనకి 3 to 6 టైమ్స్ ఆఫ్ మన మంత్లీ ఎక్స్పెన్సెస్ మనం ఎమర్జెన్సీ ఫండ్ మెయింటైన్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు నెలకి 50,000 ఖర్చు అవుద్ది అనుకుంటే 50 ఇంటూ 6 3 లక్షలు 3 లక్షలు ఎమర్జెన్సీ ఫండ్ 3 లక్షలు ఇమీడియట్గా రాదు. కాబట్టి దాన్ని కూడా మంత్లీ మనం 3 lakhs నాకు 2 yearsలో 3 lakhs నేను క్రియేట్ చేసుకున్నప్పుడు మంత్లీ ఎంతో కొంత అది కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లాగా వెళ్ళిపోవాలి. అంటే ఒకసారి 3 lakhs తీసుకొచ్చి అలా బ్యాంకులో వేయలేం కదా, అదనమాట. సో మనకి ఈ 3 ఫైనాన్షియల్ ఛాలెంజెస్కి సొల్యూషన్స్ మనం తీసుకున్న తర్వాత మనం అసలు ఇన్వెస్ట్మెంట్లోకి వెళ్దాం. సో సేవింగ్ అండ్ ఇన్వెస్టింగ్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంతమందికి తెలుసో నాకైతే తెలీదు. మనం ఈ రెండింటికి డిఫరెన్స్ ముందుకెళ్ళే కొంది మనకు అర్థం అవుతుంది. మన దగ్గర 100 రూపాయలు ఉన్నాయి అనుకోండి, 100 రూపీస్ టుడే ఈజ్ నో మోర్ 100 రూపీస్ టుమారో. ఎందుకు? దానికి రీజన్ ఇన్ఫ్లేషన్. మన ఇండియాలో యావరేజ్ ఇన్ఫ్లేషన్ వచ్చేసి 6.21% ఉంది. అలాగే మనకి ఫిక్స్డ్ డిపాజిట్లో ఇంట్రెస్ట్ రేటు 6.5% నుండి 8% వరకు ఉంటుంది. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇన్ఫ్లేషన్ 6.21% అనుకున్నాం కదా, అది ఓవరాల్. కానీ మనం ఇండివిజువల్ లెవెల్స్ చూసుకున్నప్పుడు ఫుడ్ ఇన్ఫ్లేషన్, హెల్త్ ఇన్ఫ్లేషన్, ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ ఇవన్నీ చూస్తున్నాం. ఇక్కడ చూడండి, ఫుడ్ ఇన్ఫ్లేషన్ వచ్చేసి 9.62%, అలాగే హెల్త్ ఇన్ఫ్లేషన్ 8%, ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ 10%. అంటే ఇప్పుడు మనం మన పిల్లలకి ఇంజనీరింగ్ చదివించాలనుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఇది మనీ కంట్రోల్ నుంచి నేను తీసుకున్న ఇన్ఫర్మేషను. దీనిలో ఇంజనీరింగ్ ఇప్పుడు ఎంత అవుతుంది? 8 lakhs. ఇంజనీరింగ్ అంతేనా? 13 lakhs. ఈ రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ప్రకారం 20 years తర్వాత మనం అదే చదువు మన పిల్లలకి అందివ్వాలంటే మనకి 31 lakhs అవుతుంది. కానీ మనకి ఫిక్స్డ్ డిపాజిట్లో ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది? మనకి ఇన్ఫ్లేషన్ ఎంత ఉంటుందో దానికన్నా ఒక 0.2 to 0.5% ఎక్స్ట్రా ఉంటుంది. అంటే మనకి ఇన్ఫ్లేషన్ వచ్చేసి 6% ఉంటే మనకి ఫిక్స్డ్ డిపాజిట్లో 6.5 7 ఇంట్రెస్ట్ వస్తుంది. కానీ ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ వచ్చేసి 10%. ఏదైతే ఎక్స్ట్రా 3% ఉందో ఆ ఎక్స్ట్రా 3%ని మనం ఎలా గెయిన్ చేసుకోవాలి, దాన్నే ఇన్వెస్ట్మెంట్ అంటారు. సో బేసిక్గా ఇప్పుడు సేవింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ డిఫరెన్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. సేవింగ్ అంటే మన డబ్బుల్ని మనం జస్ట్ కాపాడుకోవడం అంతే. దేని నుంచి కాపాడుకుంటాం? ఇన్ఫ్లేషన్ నుంచి. అదే ఇన్వెస్ట్మెంట్ అంటే ఆ ఇన్ఫ్లేషన్ ని దాటి మన గోల్ ఏదైతే ఉందో, ఫైనాన్షియల్ గోల్, ఇల్లు కట్టుకోవడము, పిల్లల చదువు, ఇలాంటివి ఏదైతే గోల్ ఉందో ఆ గోల్ రీచ్ అవడానికి ఎంత రిటర్న్ రావాలో అలా ఆ రిటర్న్ వచ్చే ఇన్స్ట్రుమెంట్ ఏదో తెలుసుకొని అందులో ఇన్వెస్ట్ చేయడం, అందులో పెట్టుబడి పెట్టడం, దీన్నే ఇన్వెస్ట్మెంట్ అంటారు. సో ఓకే, ఇప్పుడు రెండింటికి డిఫరెన్స్ అర్థమైంది. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? నేను ఆల్రెడీ చెప్పాను. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు మనం కొన్ని చెక్ లిస్ట్ ఫాలో అవ్వాలి. అందులో ఫస్ట్ది బీట్ ద ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణాన్ని మనం అధిగమించాలి. రెండోది ఏదైతే మన ఫైనాన్షియల్ గోల్ ఉందో, ఏదైతే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఏదైతే రిటైర్మెంట్, ఏదైతే గోల్స్ ఉన్నాయో ఆ గోల్ రీచ్ అవుతున్నావా లేదా మనం అనుకున్న టైం పీరియడ్కి. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఇన్వెస్ట్మెంట్ అనగానే ఎవరో ఏదో చెప్పారు, ఎస్ఐపి, మ్యూచువల్ ఫండ్, స్టాక్స్, అది ఇది అని పరిగెత్తి ఇన్వెస్ట్ చేయడం కాకుండా ఒక గోల్ని పెట్టుకొని ఆ గోల్ రీచ్ అవ్వాలి. సో అది ఒకటి. రెండోది, ఇన్వెస్ట్ చేసినప్పుడు మనం కనీసం బ్యాంక్ డిపాజిట్ని బీట్ చేస్తున్నామా లేదా, అంటే మన ఇన్ఫ్లేషన్ని బీట్ చేస్తున్నామా లేదా, అది చూసుకోవడం అంతకన్నా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఇన్వెస్ట్ చేసి బ్యాంక్ డిపాజిట్ 7% వస్తుంటే మనం అక్కడ ఇక్కడ ఎక్కడెక్కడో ఇన్వెస్ట్ చేసి కనీసం మనకు 2-3% కూడా రాకపోతే దానివల్ల ఉపయోగం ఉంటుంది. సో ఈ రెండు విషయాలని మైండ్లో పెట్టుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. తర్వాత సరే, నేను ఇన్ఫ్లేషన్ బీట్ చేయాలని డిసైడ్ అయ్యాను. తర్వాత నా ఫైనాన్షియల్ గోల్ రీచ్ అవ్వడానికి నాకు ఇంత పర్సంటేజ్ రిటర్న్ రావాలి అనుకున్నప్పుడు ఏమేమి ఆప్షన్లు ఉన్నాయి మన దగ్గర? ఫస్ట్ డెట్ అంటే సేమ్ మనకి ఎఫ్డి లాగే ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్స్ టైప్ ఆఫ్ థింగ్ అనమాట.
లాస్ట్ 20 ఇయర్స్లో మనకి డెట్లో వచ్చేసి 7.4% సిఏజిఆర్ అంటే కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్. అంటే ఎవ్రీ ఇయర్ 7.4% చొప్పున గ్రో అయింది 20 ఇయర్స్ యావరేజ్ తీసుకున్నప్పుడు. అలాగే నెక్స్ట్ రియల్ ఎస్టేట్. సో రియల్ ఎస్టేట్ చాలా మంది ఈ నెంబర్స్ ఒక పర్టికులర్ ఏరియా, ఒక పర్టికులర్ రీజన్ కాదండి. ఎంటైర్ ఇండియాలో ఉన్న యావరేజ్ రియల్ ఎస్టేట్ రిటర్న్స్ ఓవర్ లాస్ట్ 20 ఇయర్స్ తీసుకున్నప్పుడు పర్ ఇయర్ ఎంత రిటర్న్ వచ్చింది అనేది. ఇది మన రీజియన్ బట్టి, మనం ఉంటున్న లొకాలిటీని బట్టి, డెవలప్మెంట్ బట్టి, గ్రోత్ని బట్టి ఇవి మారుతూ ఉంటుంది ఒక ఏరియా టు ఏరియా. రియల్ ఎస్టేట్లో వచ్చేసి హిస్టారికల్గా లాస్ట్ 20 ఇయర్స్లో 8.5% పర్ యానం రిటర్న్స్ అనేది వచ్చినాయి అనమాట. ఇవి నేను చెప్తున్న లెక్కలు కాదు, మనకి ఫండ్స్ ఇండియా వాళ్ళు పబ్లిష్ చేసిన రిపోర్ట్ నుంచి తీసుకున్న ఈ నెంబర్స్ అన్ని. తర్వాత గోల్డ్. మనకి తెలుసో తెలియకో ఏంటంటే మనం ఎక్కువ మంది ఏంటంటే మన పిల్లల కోసం అని, పెళ్ళిళ్ళ కోసం అని బంగారాన్ని ఎప్పటికప్పుడు కొంటానే ఉంటాము. అయితే బంగారం అనేది ఉన్న వాటిల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అని నేను చెప్తాను అనమాట. అంటే మనం చూస్తే హిస్టారికల్గా 20 ఇయర్స్ యావరేజ్, 15 ఇయర్స్ యావరేజ్, 10 ఇయర్స్ యావరేజ్ ఎప్పుడు చూసుకున్నా కానీ గోల్డ్ అనేది రియల్ ఎస్టేట్ నేను ఫిక్స్డ్ ఇన్కమ్స్ని బీట్ చేస్తుంది. 11.5, 10.8, 13.1% అనేది మనకి 20 ఇయర్స్లో యావరేజ్ కాంపౌండెడ్ గ్రోత్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఈక్విటీ. ఈ ఇండియా ఈక్విటీ అనేది మనం నెక్స్ట్ స్లైడ్లో డిస్కస్ చేద్దాం. సో ఇది వచ్చేసరికి 20 ఇయర్స్లో 15.8% రిటర్న్స్. అంటే మనం చూడండి, మనకి ఇన్ఫ్లేషన్ వచ్చేసి 7% ఉంది, మనకి ఎడ్యుకేషనల్ ఇన్ఫ్లేషన్ ఇవన్నీ వచ్చేసి 10% దగ్గర ఉన్నాయి. మనకు గోల్డ్ వచ్చేసి 13.1% రిటర్న్ ఇస్తుంది. ఇండియన్ ఈక్విటీ వచ్చేసి 15.8% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ లాస్ట్ 20 ఇయర్స్. సో ఈ ఇండియా ఈక్విటీ అంటే చూద్దాం ఒకసారి. ఈక్విటీ అంటే ఏంటంటే అండి, ఒక కంపెనీలో మనం భాగస్వామ్యం అవటం. ఒక ఎగ్జాంపుల్ XYZ కంపెనీ అని ఉంది. ఈ XYZ కంపెనీకి ఇది మన ఆంధ్రాలో ఉంది, ఇది తమిళనాడులో, బెంగళూరు లేదంటే మహారాష్ట్ర, ఈ రాష్ట్రాల్లో వాళ్ళ బ్రాంచ్లు ఓపెన్ చేయాలనుకున్నారు. లేదంటే ఎక్స్పాండ్ అవ్వాలనుకున్నారు, వాళ్ళ కెపాసిటీస్ని పెంచుకోవాలనుకున్నారు. అలా అనుకున్నప్పుడు వాళ్ళకి కొంత డబ్బు అనేది అవసరం పడుద్ది. ఇప్పుడు కంపెనీ ఏం చేస్తుందంటే వాళ్ళ దగ్గర ఉన్న 100% ఓనర్షిప్లో కొంత భాగాన్ని పబ్లిక్ ఇష్యూ చేస్తుంది. దీన్నే మనం ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్, IPO అని కూడా అంటాం, పబ్లిక్ ఇష్యూ అంటారు దీన్ని. సో వీళ్ళు ఈ 15% వాటాని పబ్లిక్ ఇష్యూ చేసి పబ్లిక్ దగ్గర నుంచి మనీని పూల్ చేసి కంపెనీలో తీసుకుంటారు. దానికి గాను రిటర్న్లో ఈ యొక్క ఇన్వెస్టర్లకి లేదంటే పబ్లిక్కి వీళ్ళు కొన్ని షేర్స్ ఇస్తారు. వాటినే ఈక్విటీ షేర్స్ అంటారు. ఎవరైతే ఈ ఈక్విటీ షేర్స్ని కొనుక్కుంటారో వాళ్ళే ఈక్విటీ ఇన్వెస్టర్స్, లేదంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్స్ అంటారు వాళ్ళని. సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఈక్విటీ అంటే ఏంటంటే. సరే, మనకి ఇండియా ఈక్విటీలో మంచి రిటర్న్స్ వస్తున్నాయి, 15.8% రిటర్న్ వస్తుంది, మనం కంపెనీలో భాగస్వాములు అవుతాం, షేర్లు కొంటాం అంటున్నారు. కానీ ఏ షేర్ కొనాలి మనకు తెలియదు. ఎందుకంటే మనం ఎంత రీసెర్చ్ చేసినా మనం ఇన్వెస్ట్ చేసిన కంపెనీ సడన్గా పడిపోవచ్చు. ఎందుకంటే మనకి సరైన నాలెడ్జ్ ఉండదు. ఒక కంపెనీని ఎలా అనలైజ్ చేయాలి, ఒక కంపెనీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా చదవాలి, ఆ కంపెనీ లాభాల్లో నడుస్తుందా, నష్టాల్లో నడుస్తుందా, ఇలాంటి విషయాలు మనకు తెలియదు. ఒకవేళ తెలిసినా కానీ మనకు వాటిని ఎలా ఎప్పుడు చదవడానికి సరైన సమయం ఉండదు మన దగ్గర. ఇలాంటి ప్రాబ్లమ్స్ డైరెక్ట్ అంటే ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్లో డైరెక్ట్గా మనం ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్గా మనకి మ్యూచువల్ ఫండ్ అనే కాన్సెప్ట్ వచ్చిందనమాట. మ్యూచువల్ ఫండ్ ఏం చేస్తుందంటే మనందరి దగ్గర ఇన్వెస్ట్మెంట్ కలెక్ట్ చేసి ఒక ఇన్వెస్ట్మెంట్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఆ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ అనేది మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఉన్న ఒక 30 to 50 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఇందాక కేసులో మనం డైరెక్ట్ ఇన్వెస్టింగ్లో ఏమైందంటే మనం పెట్టుబడి పెట్టే మనీ ఓన్లీ ఒక కంపెనీలోకి వెళ్తుంది. అయితే మ్యూచువల్ ఫండ్ కంపెనీలో మన డబ్బుల్ని
వాళ్ళు 30-100 కంపెనీలు అది ఆ యొక్క ఫండ్ మేనేజర్ డిసైడ్ చేస్తాడు. ఎన్ని కంపెనీల్లో ఎంత పెట్టాలి, ఏంటి అదంతా డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. సో దీనివల్ల ఏంటంటే మనం డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తే మనకి నాలెడ్జ్ ఉండదు, ఎక్స్పర్టైజ్ ఉండదు, టైం ఉండదు. ఇవన్నీ మ్యూచువల్ ఫండ్లో ఒక ఎక్స్పీరియన్స్డ్ ఎనలిస్ట్ ఉంటాడు అండ్ ఫండ్ మేనేజర్స్ ఉంటారు. వాళ్ళు 24/7 వాళ్ళ జాబే ఇదనమాట. ఏ కంపెనీలు బాగున్నాయి, ఏ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు మనం, ఇలాంటివన్నీ అనలైజ్ చేసి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు రకరకాలుగా. సో మనకి రకరకాల ఆప్షన్స్ కూడా ఉంటాయి ఇందులో. ఎలా అంటే ఒక ఇన్వెస్టర్ ఉన్నాడు, అతను కొంచెం ఎక్కువ రిస్క్ తీసుకుంటాడు. అంటే ఒక యంగ్స్టర్ అనుకున్నాం, ఒక 25-30 ఇయర్స్ ఉన్న వ్యక్తి ఆ ఏజ్లో తను కొంచెం ఎక్కువ రిస్క్ తీసుకోగలడు. అలాంటప్పుడు అతను ఒక స్మాల్ క్యాప్ ఇలా హై రిస్క్ ఉన్న స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళకి ఒక సపరేట్ బంచ్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. లేదు ఒక రిటైర్డ్ అతను ఉన్నాడు, అతను రిటైర్మెంట్ వచ్చిన అమౌంట్ని ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాడు, అతను ఆ ఏజ్లో అంత రిస్క్ తీసుకోలేడు. అలాంటి వాళ్ళకి ఒక సెట్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. అలా హైబ్రిడ్ ఫండ్స్ అని, లేదంటే కన్జర్వేటివ్ అని, బ్యాలెన్స్డ్ ఫండ్స్ అని, ఆర్బిట్రేజ్ ఫండ్స్ అని, ఇలా రకరకాలుగా ఉంటాయి అనమాట. మ్యూచువల్ ఫండ్ అనేది ఒకటే కాదు, మ్యూచువల్ ఫండ్స్లో 100 రకాల ఆప్షన్స్ ఉంటాయి. మన ఇన్వెస్ట్మెంట్ యొక్క ప్రొఫైల్ని బట్టి, మన రిస్క్ టేకింగ్ కెపాసిటీని బట్టి మనం చూజ్ చేసుకోవాలి. ఇంకా చెప్పాలంటే ఇక్కడ మ్యూచువల్ ఫండ్ గురించి అర్థమైంది అనుకుంటున్నా. అర్థం కాని వాళ్ళ కోసం ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ అనమాట. మనం ప్రతిరోజు ఉదయం లేవగానే పళ్ళు తోముకుంటాం. పళ్ళు తోముకుంటే మనకు కావాల్సింది పేస్ట్, తర్వాత గిన్నెలు కడుక్కోవడానికి విమ్ లిక్విడ్, తర్వాత పారాషూట్, ఇవన్నీ మనం నిత్యావసర వస్తువులు, ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు వాడే వస్తువులు అనమాట ఇవన్నీ. షూస్, వాచెస్, బాటా, కళామందిర్, ఇది కాస్మెటిక్స్, కళ్యాణ్ జ్యువెలర్స్, మన పిల్లల స్కూల్ బస్సులు, మనం యూజ్ చేసే వెహికల్స్, ఇది అందరికి తెలుసు. జొమాటో అండ్ స్విగ్గీ. మనం ఒక కన్స్ట్రక్షన్ చేయాలంటే కావాల్సిన సిమెంటు, స్టీలు, మన పిల్లలందరూ వర్క్ చేసేది ఐటీ, మనందరం వర్క్ చేసేది ఐటీ కంపెనీస్, ఇవన్నీ జరగాలంటే బ్యాంక్స్. సో మ్యూచువల్ ఫండ్ అంటే మనకి ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ మన నిత్యావసర వస్తువులు ఏవైతే ఉంటాయో, మనం రోజు మన కళ్ళ ముందు కనపడే వాటిలోనే మన డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తాయి అనమాట. వీటన్నిటిలో ఇప్పుడు మనం ప్రతిరోజు ఇవన్నీ వాడతాం, ఆ కంపెనీలకి లాభాలు వెళ్తాయి. ఆ లాభాల్లో మనం భాగస్వామ్యం కావాలనుకున్నప్పుడు మనకున్న ఒక వన్ ఆఫ్ ద రూట్ అనమాట ఇది మ్యూచువల్ ఫండ్. ఒకసారి ఆలోచించండి, మనం ఏంటంటే ఎంత సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ డిస్కస్ చేస్తున్నాం ఇప్పటి వరకు, ఈక్విటీలో మ్యూచువల్ ఫండ్స్లో 15% రిటర్న్స్ వస్తాయి ఇవన్నీ. అయితే మనం ఇక్కడ కేర్ఫుల్గా తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే అవి ఎప్పుడు కాన్స్టెంట్గా ఉండవు. అంటే కాన్స్టెంట్గా అంటే ఇక్కడ మొదలైంది ఇలా లీనియర్గా ఇలా వెళ్ళదనమాట. ఇక్కడ 1990లో 100 రూపాయల దగ్గర 1000 దగ్గర మొదలైన సెన్సెక్స్ ఇప్పుడు 50,000, అంటే ఇప్పుడు ప్రజెంట్ 79,000 దగ్గర ఉందనుకోండి. ఇక్కడ నుంచి బయలుదేరిన ఈ సెన్సెక్స్ యొక్క ప్రయాణం సాఫీగా అయితే వెళ్ళదు. అంటే అందుకే స్టాక్ మార్కెట్లో లేదంటే ఈ మ్యూచువల్ ఫండ్స్లో మనకి ఎప్పుడు చెప్తా ఉంటారు, మ్యూచువల్ ఫండ్స్ అనేవి మార్కెట్ ఎగుడు దిగుడులకు లోబడి ఉంటాయని. ఆ ఎగుడు దిగుడులు ఇవే. ఇక్కడ చూడండి, ఇలా ఎప్పుడు వెళ్ళదు గ్రాఫ్ అనేది, ఇలా వెళ్తుంది రకరకాల అప్ అండ్ డౌన్స్. ఇది 2008లో వచ్చిన రెసిషన్, హర్షద్ మీద స్కామ్, ఇవన్నీ. తర్వాత కోవిడ్ వచ్చినప్పుడు అలా షార్ప్గా పడింది. చాలా మంది కోవిడ్ తర్వాత ఇన్వెస్ట్మెంట్ వీటి గురించి బాగా పాపులారిటీ ఎందుకు వచ్చిందంటే కోవిడ్ తర్వాత చూడండి అలా వెళ్ళిందో మార్కెట్ అనేది. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వెన్ ఎవర్ దేర్ ఈజ్ ఎ రైజ్ దెర్ ఈజ్ ఎ ఫాల్, వెన్ ఎవర్ దేర్ ఈజ్ ఎ రైజ్ దెర్ ఈజ్ ఎ ఫాల్, వెన్ ఎవర్ దెర్ ఈజ్ ఎ రైజ్ దెర్ ఈజ్ ఎ ఫాల్. సో లాస్ట్ 1 year 2 year లేదంటే లాస్ట్ 3 yearsలో ఉన్న రిటర్న్స్ చూసి ఇదే కంటిన్యూ అవుద్ది స్టాక్ మార్కెట్లో, ఇదే ఫేజ్లో వెళ్తుంది, మనకి ఇలాంటి లాభాలు ఇంక ముందు ముందు వస్తాయి అనుకునే వాళ్ళ కోసం ఇది ఒక అలర్ట్ అనమాట. మనకి ఎప్పుడు రిటర్న్స్ అనేవి లీనియర్గా ఉండవు. తర్వాత మనకి ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఎన్ని మార్గాలు ఉన్నాయి.
ఒకటి లంసమ్. లంసమ్ అంటే వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్. అంటే మన దగ్గర ఒక 1 lakh లేదా 2 lakhs ఉన్నాయి. ఫర్ సపోజ్ ఆ 2 lakhs ని ఒకేసారి ఇన్వెస్ట్ చేసి ఆ ఫండ్ లో దాన్ని ఇన్వెస్ట్ చేస్తే దాన్ని లంసమ్ మోడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. రెండోది ఏంటంటే ఎవ్రీ మంత్ ఒక ఫిక్స్డ్ అమౌంట్. ఫిక్స్డ్ అంటే ఒక 2,000 లేదంటే 3,000 అది మనం మార్చుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం మార్చుకోవచ్చు. ఏంటంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఎవ్రీ మంత్ ఒక కొంత అమౌంట్ మనం ఇన్వెస్ట్ చేసుకొని మనం మొదట్లో డిస్కస్ చేసుకున్నట్టుగా మన ఫైనాన్షియల్ గోల్స్ ని అలైన్ చేసుకుంటూ అంటే 15 years తర్వాత నాకు ఇంత అమౌంట్ రావాలి అనుకో, ఇంత అమౌంట్ రావాలంటే ఇంత ఇంత రిటర్న్స్ చొప్పున ఎవ్రీ మంత్ నేను ఎంత ఇన్వెస్ట్ చేయాలి అనేది క్యాలిక్యులేట్ చేసుకొని ఒక డిసిప్లిన్ ప్రకారం ఇన్వెస్ట్ చేసుకునేదాన్ని సిప్ అంటారు. సో మనకి సిప్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే కాస్ట్ యావరేజింగ్. అంటే ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం గ్రాఫ్, సెన్సెక్స్ గ్రాఫ్, అప్ డౌన్ అప్ డౌన్. సో సిప్ ఇన్వెస్టింగ్ లో ఏమైందంటే మార్కెట్ పెరిగినప్పుడు మనం ఆ నెల మనం పెట్టాల్సింది పెడతాం, మార్కెట్ తగ్గినప్పుడు ఆ నెల పెట్టాల్సింది పెడతాం. అప్పుడు ఏమవుతుందంటే మనకి కాస్ట్ యావరేజింగ్ జరిగింది. అంటే డౌన్ ఉన్నప్పుడు అప్ ఉన్నప్పుడు ఎవ్రీ మంత్ మనం కొంత 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 పెట్టుకుంటూ వెళ్తాం కాబట్టి మన ఇన్వెస్ట్మెంట్ ప్రైస్ అనేది యావరేజ్ అయ్యి మనకి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కాంపౌండింగ్ ఎఫెక్ట్ కనపడుద్ది అనమాట. సో షార్ట్ టర్మ్ లో ఉన్న ఫ్లక్చుయేషన్స్ ని మన సిప్ మోడ్ మనకి కొంచెం ఒక రెసిలియన్స్ లాగా యాక్ట్ అవుద్ది. మనం ఎలా అంటే ఇప్పుడు ఒక 2 lakhs ఇన్వెస్ట్ చేసాం. 2 lakhs ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఒక వెంటనే మార్కెట్ పడిపోయింది. 2 lakhs కాస్త 1,70,000 వచ్చినాయి. అంటే మనం 30,000 లాస్ కనపడినప్పుడు అమ్మో 30,000 పోయినాయి అని మనం అదొక సైకలాజికల్ గా మనకి దాని మీద ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. అదే ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ అనుకో, మన నెల నెల 10,000 పెడతాం అనుకో, మార్కెట్ పడినప్పుడు పెడతాం, మార్కెట్ పెరిగినప్పుడు పెడతాం, మళ్ళీ మార్కెట్ పడినప్పుడు పెడతాం, మార్కెట్ పెరిగినప్పుడు పెడతాం. అలా షార్ట్ టర్మ్ లో మనకి మన రూపీ అనేది యావరేజ్ అవుతా వెన్ ఎవర్ మార్కెట్ బ్రేక్అవుట్స్ అంటే మార్కెట్ ఎప్పుడైతే ఆ జోన్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ బుల్ ఫేజ్ లోకి వెళ్ళిందో ఆ బుల్ ఫేజ్ లో మనకి రిటర్న్స్ కాంపౌండింగ్ లో కనపడతాయి అనమాట. మార్కెట్ ఎప్పుడైతే బేర్ ఫేజ్ లో ఉండిద్దో మనకి రూపీ యావరేజ్ అవుతా ఉండిద్ది కాబట్టి మనకి ఎవ్రీ మంత్ మనకి డౌన్ సైడ్ అంత ఎఫెక్ట్ అంటే సైకలాజీ ఇదేంటి మనకి లంసమ్ లో అయినా సిప్ లో అయినా డౌన్ అయితే డౌన్ అయినప్పుడు డౌన్ అవుతాయి, అప్ ఉన్నప్పుడు అప్ అవుతాయి. అంటే మనకి సైకలాజికల్ గా అంత ఇంపాక్ట్ ఉండదు సిప్ వల్ల. అందుకే చాలా మంది సిప్ ఇన్వెస్టింగ్ అంటారు. సో బోత్ ఆర్ సేమ్, కాకపోతే సైకలాజికల్ ఇంపాక్ట్ అనేది దీని మీద చాలా తక్కువ ఉంటుంది. దాంతోపాటు ఎవ్రీ మంత్ మనకు ఒక డిసిప్లిన్ లాగా వెళ్ళిపోతూ ఉంటాం కాబట్టి దాని గురించి ఎక్కువ ఆలోచించాం అనమాట. కాంపౌండింగ్ కాంపౌండింగ్ ఎఫెక్ట్ దీని గురించి మనం నెక్స్ట్ స్లైడ్ లో మాట్లాడదాం. తర్వాత ఎస్ఐపి వచ్చేసి మనకి యాజ్ లో యాజ్ 1,000 రూపాయలు, 1,000 రూపాయల నుంచి మనం స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట దీనిలో ఇన్వెస్ట్మెంట్. డిసిప్లిన్ టు గోల్స్ చెప్పుకున్నాం. సో పవర్ ఆఫ్ కాంపౌండింగ్. ఇప్పుడు నెల నెల మనం 5,000 రూపాయలు ఎస్ఐపి చేస్తున్నాం అనుకోండి. 30 years తర్వాత అది ఎంత అమౌంట్ ఉంటుందో ఎవరైనా గెస్ చేయగలరా? గెస్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ లో చెప్పండి. 4.23 crores అండి. 4.23. చూడండి కాంపౌండ్ యొక్క బెనిఫిట్. కాంపౌండింగ్ అనేది 8th వండర్ అంటారు. వరల్డ్ ఫేమస్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ గారు దీని గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. మనం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసిన 5 years తర్వాత మనం ఇన్వెస్ట్ చేసింది బ్లూ లైన్ నుండి, మన కరెంట్ వాల్యూ వచ్చేసి రెడ్ లైన్. ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ డీవియేషన్ చూడండి ఎప్పుడు మొదలైంది 10 years తర్వాత మనకి క్లియర్ డీవియేషన్ కనబడుతుంది. సింపుల్ ఇంట్రెస్ట్ కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి ఉన్న డిఫరెన్స్ ఇది. స్టాక్ మార్కెట్ లో ఎప్పుడు మన డబ్బులు అనేది కాంపౌండ్ ఎఫెక్ట్ లో గ్రో అవుతూ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ నుంచి రేపటికి మనకు 1% పెరిగింది అనుకోండి, మళ్ళీ రేపు అది ఫ్రెష్ గా స్టార్ట్ అవుద్ది. రేపటి నుంచి మళ్ళీ ఇంకొక 1% లేదా 0.5% అలా ఎవ్రీ డే కాంపౌండింగ్ లో వెళ్తూ ఉంటుంది మార్కెట్. సో ఆ ఎఫెక్ట్, కాంపౌండింగ్ ఎఫెక్ట్ మనకు కనపడాలంటే 10 years తర్వాత క్లియర్ గా కనబడుతుంది. అందుకే మనం 5,000 తో ఇవాళ స్టార్ట్ చేసినా కానీ మనం ఎంత టైం పీరియడ్ ఇన్వెస్ట్ చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తాం అనే దానికన్నా కూడా. సో ఇది చూడండి మంత్లీ ఇన్వెస్ట్మెంట్ 5,000, ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ ఇందాక మనం చూసిన డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్, గోల్డ్, రియల్ ఎస్టేట్ ఇవన్నీ చూసాం కదా, ఇండియన్ ఈక్విటీ, ఆ పర్సంటేజ్ నేను తీసుకున్నాను. టైం పీరియడ్ వచ్చేసి 30 years. మనం 30 years లో ప్రతి నెల 5,000 అంటే
18 లక్షలు ఇన్వెస్ట్ చేసినట్టు మనకు వచ్చే రిటర్న్స్ 4,05,02,342. ఇది టోటల్ వాల్యూ. సో మీరు ఈ క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. నేను ఈ లింక్ అనేది కామెంట్ సెక్షన్లో పెడతాను. దాన్ని యూజ్ చేసుకొని మీరు మీ అంత ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ రిటర్న్స్ ఇది పెట్టుకొని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఈ గ్రాఫ్ చూడొచ్చు, పై చార్ట్. మన ఇన్వెస్టెడ్ వాల్యూ ఇంత, మనకు వచ్చిన రిటర్న్స్ ఏమో డార్క్ ఆరెంజ్ కలర్లో చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి సో ఇందాక చెప్పిందే మళ్ళీ రిపీట్ చేస్తాను. ఏంటంటే ఏదైతే 4.23 crores ఉన్నాయో అవి మనకి ప్రతిరోజు పెరగవు. మార్కెట్ పెరిగినప్పుడు ఫాస్ట్గా పెరుగుతాయి, తగ్గినప్పుడు డౌన్ అవుతూ ఉంటాయి. ఈ అప్ అండ్ డౌన్స్కి మనం ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తామో వీటికి ప్రిపేర్ అయి ఉండాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ పర్సన్ నేనున్నా అనుకోండి, 2008 మార్కెట్ ఇక్కడ 20,000 ఉంది సెన్సెక్స్, ఇక్కడ వచ్చి పెట్టాను నేను. ఈ యొక్క గ్రోత్ చూసి ఇక్కడ పెట్టాను, నా 20,000 40,000 అయిపోతుందని కూర్చున్నా. మార్కెట్ టపేల్మని పడిపోయింది. ఎక్కడికి వెళ్ళింది? దగ్గర 7,000కి వెళ్ళినట్టుంది సెన్సెక్స్. మళ్ళీ అది రికవర్ అవడానికి ఎంత టైం పడుతుంది? 2007 ఆ టైంలో పీక్లో ఉన్నది. మళ్ళీ ఆ లెవెల్కి రావడానికి 2010 సుమారుగా, అంటే 3 సంవత్సరాలు టైం పట్టింది. సో మనం ప్రిపేర్డ్గా ఉండాలంటే ఇదే మినిమం 3 to 5 మనం ఇన్వెస్ట్ చేసినాక మినిమం 3 to 5 years మనం వాటి వైపు చూడకూడదు. ఏదర్ లంసంలో ఇన్వెస్ట్ చేసినా, ఎస్ఐపి మోడ్లో ఇన్వెస్ట్ చేసినా, ఏదైనా కానీ అప్పుడే మనకు ఒకసారి ఇక్కడ చూడండి, ఈ 3 years ఉన్న ఈ ఫేజ్ ఎలా ఉంది, మళ్ళీ తర్వాత చూడండి ఫేజ్ ఎలా పెరిగింది. సో ఇది ఒక బుల్ ఫేజ్, మళ్ళీ తర్వాత బేర్ ఫేజ్, మళ్ళీ బుల్ ఫేజ్. అలా మార్కెట్లో డిఫరెంట్ బుల్ ఫేజ్, బేర్ ఫేజ్ అంటారు. ఇవంతా జరుగుతూ ఉంటుంది. కరెంట్లీ మనం 2025లో జనవరిలో ఉన్నాము. అయితే మార్కెట్ అనేది లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి కొంచెం వీక్గా ఉంది. ఈ వీక్నెస్ ఫర్దర్ మనం 23-24లో చూస్తే మార్కెట్ ఎంత స్పీడ్గా వెళ్ళిందో అంతే స్పీడ్గా బౌన్స్ అవుతూ ఉంటుంది ఎప్పుడైనా. సో నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే 2025లో మార్కెట్ కొంచెం డౌన్లో ఉంటుంది, లేదంటే అలా ఇప్పుడు ఎక్కడ ఉందో అక్కడే ఉండొచ్చు. ఫర్దర్గా అప్ సైడ్ వెళ్ళడానికి ఒక సమ్ బూస్టింగ్ కావాలన్నమాట. అది కంపెనీ యొక్క ఎర్నింగ్స్, రకరకాల ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. ఎకానమిక్ గ్రోత్, ఇంట్రెస్ట్ రేట్స్, ఇన్ఫ్లేషను, రకరకాల మీద డిపెండ్ అయి ఉంటుంది. తర్వాత సో ఇందాక చూసాం మనం 2008 ఆ టైంలో, 2007 ఆ టైంలో మార్కెట్ ఫాల్ అయింది కదా. అప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అయినా కానీ మినిమం 15 years ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళ రిటర్న్స్ వచ్చేసరికి 3% ఇన్ఫ్లేషన్ బీట్ చేస్తుంది. అంటే ఇన్ఫ్లేషన్ 7 అనుకున్నప్పుడు 10% రిటర్న్స్ వచ్చినాయి. అదే చూడండి, ఇది వరస్ట్ ఫేజ్ అనమాట. 2008లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు వరస్ట్ టైంలో మార్కెట్లో ఎంటర్ అయినట్టు. అయినా కానీ వాళ్ళకి 15 years అలా ఇన్వెస్ట్ చేసి ఉంటే, 16 years ఇన్వెస్ట్ చేస్తే ఇన్ఫ్లేషన్ బీట్ చేసి ఇంకా 4% లాభాలు చేసుకున్నారు, అంటే 11%. తర్వాత ఇంకొక మనం బేరిష్ ఫేజ్ వచ్చేసి 2011 వరస్ట్ సినారియో. ఆ రోజు మార్కెట్లు -34% డౌన్ అయినాయి. అప్పుడు ఇన్వెస్ట్ చేసినా కానీ ఇవాళకి 5%, అంటే 7 ఇన్ఫ్లేషన్ అనుకుంటే 5, 7 + 5 12. తర్వాత మనకు కోవిడ్లో పడింది కానీ మార్కెట్ వెంటనే రికవర్ అయింది. తర్వాత 2000 ఇయర్లో కూడా మార్కెట్స్ డౌన్ అయినాయి. అప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా మినిమం 15 to 20 years, అంటే ఈ ఫేజ్ ఇది చూడండి, వీళ్ళు హైలైట్ చేశారు. హిస్టారికల్లీ ఈక్విటీస్ హ్యావ్ అవుట్ పెర్ఫార్మ్డ్ ఇన్ఫ్లేషన్ బై 7 to 9% వెన్ ఇన్వెస్టెడ్ మోర్ దాన్ 15 years. మనం ఎప్పుడు ఎంటర్ అయ్యాం అనేది ఇంపార్టెంట్ కానే కాదు, మనం ఎంత కాలం ఇన్వెస్ట్ చేసాం అనేది ఇంపార్టెంట్. జస్ట్ ఏం లేదంటే కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే మార్కెట్లు డౌన్లో ఉన్నాయో అప్పుడు ఇన్వెస్ట్ చేస్తారు. మనకి తెలియని వాళ్ళకి ఏంటంటే మనం ఎస్ఐపి మోడ్లో వెళ్ళిపోవటమే, సిప్ మోడ్లో పెట్టుకుంటే వెళ్ళిపోవటమే. కనీసం 10 to 15 years వాటి వైపు చూడకూడదు. సో మరి ఈ ఫేజ్ అయితే మార్కెట్లో మళ్ళీ రాదండి. ఎందుకంటే అప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ వేరు, ఇప్పుడున్న సిచ్యువేషన్స్ వేరు. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఇన్వెస్టర్స్ పెరిగారు, ఇన్ఫ్లోస్, అవుట్ఫ్లోస్ పెరిగినాయి, వాల్యూమ్స్ పెరిగినాయి, చాలా రెగ్యులేటరీ పరంగా కూడా చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కాబట్టి మార్కెట్ ఒకవేళ డౌన్ అయినా కానీ ఇంత వరస్ట్ సిచ్యువేషన్ రావని నేను అనుకుంటున్నాను. అన్లెస్
సమ్ ఎక్స్టర్నల్ వార్స్ ఇలాంటివి వస్తే తప్పితే ఫైనాన్షియల్ క్రైసిస్ ఇంతకు ముందులాగా అయితే ఉండకపోవచ్చు. తర్వాత ఇన్ఫ్లేషన్ 7 అనుకుంటే హిస్టారికల్ ఈక్విటీస్ హాస్ అవుట్ పెర్ఫార్మ్ 7 to 9%. అంటే మనం వర్స్ట్ కేస్ 2008లో చూసుకున్నప్పుడు 3 to 4 ఉంది. ఆన్ అన్ యావరేజ్గా ఈ పీరియడ్లో 7 to 9% ఎస్టిమేట్ చేశారు. సో ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ 14 to 16% మనం అంటే ఒక బెంచ్ మార్క్ లాగా పెట్టుకోవచ్చు. సో ఇది హిస్టారికల్ రిటర్న్స్ మాత్రమేనండి. నేను మళ్ళీ చెప్తాను, ఇది ఫ్యూచర్లో ఇంత వస్తుంది అని ఎవరూ చెప్పలేము. నెక్స్ట్ సో మనం స్టార్టింగ్లో మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం అర్థం చేసుకున్నది ఏంటంటే హిస్టారికల్గా మనం చూసుకున్నప్పుడు మనం ఫోకస్ చేయాల్సింది ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, మార్కెట్ అప్లో ఉన్నాయా డౌన్లో ఉన్నాయా వీటికన్నా కూడా ఎంత డ్యూరేషన్, మన ఫైనాన్షియల్ గోల్ ఏంటి. మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం మన గోల్ ఏంటి, ఆ గోల్ మనం రీచ్ అవడానికి మనకి టైం ఎంత, ఆ టైంలో మనం ఏ ఏ ఇన్స్ట్రుమెంట్లో ఇన్వెస్ట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ మీ గోల్ 3 ఇయర్సే. సో 3 ఇయర్స్ అన్నప్పుడు అసలు మీరు స్టాక్ మార్కెట్లో కానీ మ్యూచువల్ ఫండ్లోకి రావద్దు. సింపుల్గా ఏ ఎఫ్డీలోనో పెట్టుకుంటే బెస్ట్ ఆప్షన్. లేదు మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ హారిజన్ వచ్చేసి 5 ఇయర్స్ ఉందనుకోండి, 5 to 10 years అనుకోండి, అప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో రావాలి. అది కూడా ఇది డైరెక్ట్ హై రిస్క్ ఉన్న స్మాల్ క్యాప్ ఇలాంటి వాటిలో పెట్టకుండా, నేను చెప్తాను స్మాల్ క్యాప్ అంటే ఏంటి, లార్జ్ క్యాప్ అంటే నేను చెప్తాను. వాటిలో పెట్టకుండా మన రిస్క్ ప్రొఫైల్ తగ్గట్టుగా ఏ హైబ్రిడ్ ఫండ్స్లోనో లేదంటే బ్యాలెన్స్డ్ ఫండ్స్లోనో పెట్టుకోవాలి. ఎప్పుడైతే మన ఇన్వెస్ట్మెంట్ హారిజన్ లేదా మన గోల్ నెక్స్ట్ 15 yearsలో ఉంది అనుకున్నప్పుడే మనం డైరెక్ట్ ఈక్విటీలోకి వెళ్ళాలి. సో అలైన్ బేస్డ్ ఆన్ గోల్స్ అండ్ టైమ్ హారిజన్ డిస్కస్ చేసాం. తర్వాత డిసైడ్ సిప్ అమౌంట్ అకార్డింగ్లీ. నాకు 15 yearsలో 1 crore నా టార్గెట్ అనుకోండి. 15% మనం ఇప్పుడే చూసాం హిస్టారికల్గా 14 to 16% రిటర్న్స్ అనేవి మనకి యావరేజ్ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ప్రకారం. సో 15 years at the rate of 15%, టార్గెట్ 1 crore. అంటే నా అమౌంట్ ఎంత వస్తుంది మంత్లీ 15,000 వస్తుంది. 15-15-15 రూల్ అంటారు 1 CR టార్గెట్కి. చాలామంది ఇప్పుడు ఇది ఒక ఫేమస్ దీనిలాగా చెప్తున్నారు. 1 crore రీచ్ అవ్వాలంటే 15-15 రూల్ అంటే 15,000 per month ఫర్ 15 years at the rate of 15% రిటర్న్స్. సో స్టే ఇన్వెస్టెడ్ విత్ డిసిప్లిన్ అంటిల్ అచీవ్డ్. మనం అనుకున్న గోల్ అచీవ్ అయ్యే వరకు డిసిప్లిన్గా ఇన్వెస్ట్ చేయాలి. మళ్ళీ ఇక్కడ ఒకటి రిపీట్ చేస్తున్నా, ఆ డిసిప్లిన్గా ఇన్వెస్ట్ చేయాలంటే మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, మనం స్టార్టింగ్లో డిస్కస్ చేసాం ఫైనాన్షియల్ ఛాలెంజెస్, మెడికల్ ఎమర్జెన్సీ, సడన్ ఎక్స్పైరీ ఆఫ్ ఎర్నింగ్ పర్సన్, లేదంటే జాబ్ లాస్. సో వాటికి ఏదైతే సొల్యూషన్స్ ఉన్నాయో అంటే హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, ఎమర్జెన్సీ ఫండ్, ఈ 3 మనం ఎప్పుడైతే మన దగ్గర ఉంటాయో అప్పుడు మనం ఈ థర్డ్ పాయింట్, ఈ 2 అందరు చేస్తారండి. చాలా సింపుల్. డేటా తీసుకోవటం, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి, టైం హారిజన్ ఎంత, ఈ 2 అందరు చేస్తారు. ఇది మనం ఫోకస్ చేయాల్సింది ఇక్కడ. ఇది జరగాలంటే ముందు ఈ ఫైనాన్షియల్ ఛాలెంజెస్కి మనం సొల్యూషన్స్ తీసుకొని ఉండాలన్నమాట. సొల్యూషన్స్ రెడీ చేసుకొని ఉన్నప్పుడే ఈ డిసిప్లిన్ అనేది మనకు పాసిబుల్ అవుతుంది అంత లాంగ్ డ్యూరేషన్. లేదంటే ఒక 1 year 2 year 3 year పెట్టినాక మన మన ఫైనాన్షియల్ నీడ్స్ని బట్టి, మన అవసరాలను బట్టి వాటిని 15,000 ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తాం నెలకి. కొన్నాళ్ళ తర్వాత అదిగో వేరే అవసరం ఉందని, లేదంటే అది చేయాలి ఇది చేయాలని చెప్పేసి ఇందులో నుంచి తీసి అటు మార్చి ఇటు మార్చి వాళ్ళకి ఇచ్చి, లేదంటే అనుకోని ఖర్చులు వచ్చి ఇవన్నీ రాకుండా ఉండాలంటే ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకోవాలి, మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. సో ఇది నేను ఎందుకు అంత స్ట్రెస్ చేసి చెప్తున్నా అంటే, మన వీడియో ఏదో ప్రొడక్ట్ని ప్రమోట్ చేయటమో లేదంటే ఏదేదో చెప్పడం కాదు. మనం ఇన్వెస్ట్మెంట్ మిస్లీడింగ్ కాకుండా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఈ స్టాక్ మార్కెట్, ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ చెప్తున్నప్పుడు మిస్లీడ్ కాకుండా ఉండాలి అంటే మనం కంపల్సరీగా ఫోకస్డ్గా ఉండాలి, ఒక ప్లానింగ్లో ఉండాలి. లేదంటే వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అటు ఇటు 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 తిప్పి మనం మళ్ళీ అక్కడే ఉంటాం, ఎక్కడికి వెళ్ళాం. సో చిన్న ఎగ్జాంపుల్ అండి, ఇక్కడ రమేష్, సురేష్ అని 2 వ్యక్తులు ఉన్నారు. ఇద్దరు 25 years ఏజ్. ఇద్దరు ఒకే టైంలో జాబ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇద్దరికి ఒకటే శాలరీ. స్టార్టింగ్ ఏజ్ 25.
అతను ఇన్వెస్ట్మెంట్ 25 ఏళ్ళకి స్టార్ట్ చేశాడు. సురేష్ వచ్చేసి ఇప్పుడే కదా జాబ్ వచ్చిందని చెప్పేసి ఒక 10 ఇయర్స్ ప్లాన్ చేయకుండా తనకు వచ్చే డబ్బులు అవి తనకి ఖర్చులు పెట్టుకోవటం, కొంచెం ఎక్కువ లగ్జరీగా బతికాడు. 10 ఇయర్స్ తర్వాత తను రిలీజ్ అయ్యాడు. సో ఇలా చేస్తే ఫ్యూచర్లో నాకు కావాల్సిన అమౌంట్ ఉండదు, ఒక ప్లాన్ చేసుకోవాలి, ఇన్వెస్ట్ చేయాలని తను డిసైడ్ అయ్యాడు. సో రమేష్ వచ్చేసి తను అనుకున్న 25 ఇయర్స్ నుంచే 10,000 ఎస్ఐపి స్టార్ట్ చేశాడు. సురేష్ కూడా 10,000 స్టార్ట్ చేశాడు, కానీ 10 ఇయర్స్ లేట్. ఇద్దరు 15% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మార్కెట్ నుంచి. ఎందుకంటే 15% అనేది ఒక బెంచ్ మార్క్ తీసుకుంటారు ఎవరైనా, ఎందుకంటే హిస్టారికల్ గా అది చెప్తుంది. అంటే కొంత కన్జర్వేటివ్ గా ఉండాలనుకున్న వాళ్ళు 12% తీసుకుంటారు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఇండియా ఉన్న సిచ్యువేషన్ లో ఇండియా యొక్క గ్రోత్ ప్రొజెక్షన్స్ చూసుకున్నప్పుడు 15 ఇయర్స్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. రిటైర్మెంట్ ఏజ్ ఇద్దరే 60 ఇయర్స్. సో రమేష్ ఎంత కార్పస్ క్రియేట్ చేసుకున్నాడు, సురేష్ ఎంత కార్పస్ క్రియేట్ చేసుకున్నాడు, వీళ్ళిద్దరు డిఫరెన్స్ ఎవరైనా గెస్ చేయగలరా? స్టార్టింగ్ 10 ఇయర్స్ లో చేసిన డీలే 60 ఇయర్స్ తర్వాత అది ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో ఎవరైనా గెస్ చేయగలరా? కామెంట్ లో చెప్పండి. అదండి, రమేష్ 60 ఇయర్స్ తర్వాత 14,86,00,000 తన అమౌంట్ కార్పస్. సురేష్కి వచ్చేసి 3,28,00,000. కాస్ట్ ఆఫ్ డీలే ఎంత ఉందో మీరు ఇప్పుడు చూడొచ్చు. ఇతను 10 ఇయర్స్ డీలే చేసిన తర్వాత ఇక్కడ 10,000 చేశారు కదా రమేష్, ఇతను 10,000 కాకుండా 20,000 చేసినా కానీ ఈ అమౌంట్ రాదు. అంటే తను ఇన్వెస్ట్ చేసిన దానికి డబుల్ ఇన్వెస్ట్ చేసినా కానీ సురేష్ 10 ఇయర్స్ తర్వాత ఈ అమౌంట్ రాదండి. మీరు నేను ఇస్తా కదా క్యాలిక్యులేటర్ ఇందాక చూపించినట్టు, ఆ లింక్ లో క్యాలిక్యులేట్ చేసుకొని చూసుకోండి. సో మనం ఒక బిగినర్ గా డైరెక్ట్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం కన్నా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం స్టార్టింగ్ లో చాలా బెస్ట్. ఎందుకంటే నేను చెప్పాను, మ్యూచువల్ ఫండ్ అనేది ఒక 30 నుంచి 100 కంపెనీల్లో మన డబ్బుల్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాయి. రెండు, అక్కడ ఎక్స్పీరియన్స్డ్ అనలిస్ట్స్, ఫండ్ మేనేజర్స్ ఉంటారు. వాళ్ళు మన అమౌంట్ ని ఎందులో పెట్టాలి ఏంటి అనేది వాళ్ళు చూసుకుంటారు. తర్వాత మనకి రకరకాల వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. డైరెక్ట్ గా స్టాక్ మార్కెట్ లో దూకేసి ఏ స్టాక్ కొనాలి, ఆ స్టాక్ కొనాలి అంతా వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి ఏదేదో మనకు తెలియని రీసెర్చ్ చేసే కన్నా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవడం బెస్ట్. అయితే ఆ మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఉన్న ఆప్షన్స్ లో ఏది చూస్ చేసుకోవాలనేది కూడా కష్టమే. కాకపోతే కంపారిటివ్ గా డైరెక్ట్ గా స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసి డెసిషన్ తీసుకోవడంలో మనం పెట్టే ఫోకస్ లేదా రిక్వైర్డ్ నాలెడ్జ్ కన్నా మ్యూచువల్ ఫండ్స్ ని ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. దాంతో పాటు మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్న ఇంకో కొన్ని అడ్వాంటేజెస్ ఉంది. సో ఇది మనం డిస్కస్ చేసాం. మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్ఫ్లేషన్ బీట్ చేయొచ్చు, మన ఫైనాన్షియల్ గోల్స్ ని అచీవ్ చేసుకోవచ్చు, అలాగే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ని అచీవ్ చేసుకోవచ్చు. ఇది ఒకటైతే, రెండోది మనకి మ్యూచువల్ ఫండ్స్ లో ట్యాక్స్ సేవింగ్ స్కీమ్స్ ఉన్నాయి, ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్ అంటారు. వాటిల్లో సెక్షన్ 80C కింద అప్ టు 1.5 lakhs మనం ట్యాక్స్ ఎగ్జంప్షన్ పొందొచ్చు. రెండోది అదర్ అసెట్ క్లాస్ తో కంపేర్ చేసుకుంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఇన్ మ్యూచువల్ ఫండ్ అంటే సేమ్ అప్లికబుల్ ఫర్ స్టాక్స్ ఆల్సో. ఈక్విటీలో ఏదైతే మనం రిటర్న్స్ ఉంటాయో దాని మీద ఎల్టీసీ తక్కువ అండి. ఇప్పుడున్న కరెంట్ ట్యాక్స్ రేట్ అయితే 12.5%, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ ట్యాక్స్ స్లాబ్. మనం ప్రజెంట్ ఉన్న ట్యాక్స్ స్లాబ్ తో సంబంధం లేకుండా మనకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వచ్చి 12.5%. సో ఇంకొకటి ఏంటంటే, బీ పార్ట్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అండ్ గ్రోత్ స్టోరీ బై 2050. అంటే చిన్న ఎగ్జాంపుల్, ఇక్కడ కరెంట్ మన ఇండియా యొక్క జీడిపి అప్రాక్సిమేట్ గా $4.2 trillion, యుఎస్ వచ్చేసి $23 trillion. 2050 కల్లా ప్రొడిక్షన్ ఏంటంటే, గోల్డ్ మ్యాన్ సాక్స్, వన్ ఆఫ్ ది రిప్యూటెడ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అండ్ దిస్ ఎకనామిక్ ప్రొజెక్షన్స్ ఇస్తుంది సర్వేస్, వాళ్ళు ప్రెడిక్ట్ చేసిన 2050 కల్లా ఇండియా యొక్క జీడిపి అనేది $50 trillion ఉంటుంది అంటండి. ఇప్పుడు ఉన్న కరెంట్ 4.2, 2050కి $30 trillion ఉంటుందని వాళ్ళు ప్రొజెక్ట్ చేశారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఇండియా గ్రోత్ అనేది ఏ రేంజ్ లో ఉండబోతుంది నెక్స్ట్ 25 years లో. సింపుల్, మనం ఆ గ్రోత్ మనం భాగస్వాములు అవ్వాలంటే ఏదేదో చేయటం కన్నా సింపుల్ గా మంచిగా క్వాలిటీ కంపెనీస్, క్వాలిటీ మ్యూచువల్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకొని మంత్లీ ఇన్వెస్ట్ చేసుకుంటా కూర్చుంటే అవే పెరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ ఒక చిన్న బోనస్ టిప్. మనం ఇందాక స్టార్టింగ్ లో మాట్లాడుకుందాం,
మనకున్న అసెట్ క్లాస్ డెట్ అంటే ఫిక్స్డ్ ఇన్కమ్, రియల్ ఎస్టేట్, గోల్డ్, ఈక్విటీ. ఈక్విటీ అంటే మ్యూచువల్ ఫండ్స్ అండ్ స్టాక్స్. అందులో గోల్డ్ కూడా మనం మ్యూచువల్ ఫండ్స్ రూట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. చూడండి, అది కూడా సేమ్ ఎస్ఐపి లాగే మనం మినిమం 1000 పర్ మంత్తో స్టార్ట్ చేయొచ్చు. గోల్డ్ ఫండ్స్ ఏం చేస్తాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఎక్స్వైజెడ్ అనే గోల్డ్ ఫండ్ ఉంది. రిఫరెన్స్ కోసం వాడుతున్నాను, హెచ్డిఎఫ్సి గోల్డ్ ఫండ్ ఉంది అనుకోండి. అది ఎలా అంటే, మనలాంటి ఇన్వెస్టర్స్ అందరూ కలిసి ₹1,00,000 వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు గోల్డ్ ఫండ్లో. అప్పుడు ఆ హెచ్డిఎఫ్సి గోల్డ్ ఫండ్ వాళ్ళు ఆ ₹1,00,000కి ఈక్వలెంట్ అమౌంట్ యొక్క గోల్డ్ కొని వాళ్ళ కస్టోడియన్లో స్టోర్ చేస్తారు. మళ్ళీ ఎప్పుడైతే మన ₹1,00,000 నాకు ఇచ్చామన్నప్పుడు ఆ రోజున్న గోల్డ్ రేట్ ప్రకారం కొంటారు. మనం ఏ రోజైతే విత్డ్రా చేస్తామో ఆ రోజున్న గోల్డ్ రేట్ ప్రకారం దాన్ని అమ్మేసి మన డబ్బులు మనకి ఇస్తారు. అంటే గోల్డ్ రేట్ని మనం లాక్ చేసుకోవచ్చు. ఎవ్రీ మంత్ 2000, 1000 అలా పెట్టుకుంటా వెళ్ళి ఒక 5 years పెట్టిన తర్వాత మనకేంటంటే ఆ 2000తో మనం డైరెక్ట్గా గోల్డ్ కొనలేం. అదే 2000 ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఆ గోల్డ్ రేట్ అనేది మనకు లాక్ అయిపోతుంది. గోల్డ్ రేట్ పెరిగితే మన డబ్బులు పెరుగుతాయి, గోల్డ్ రేట్ తగ్గితే మన డబ్బులు తగ్గుతాయి. మనం చూసుకున్న దాని ప్రకారం హిస్టారికల్గా గోల్డ్ కూడా మంచి అసెట్ క్లాస్, అవుట్ పెర్ఫార్మ్ డెట్ అండ్ రియల్ ఎస్టేట్. అరే దీనిలో ఇలా చేయడం వల్ల ఇంకా వేరే బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అవేంటంటే, ప్యూరిటీ వచ్చేసి ఫిజికల్ గోల్డ్ కెనాట్ బి అష్యూర్డ్. మనం కరెక్ట్గా చెప్పలేము, బట్ మోస్ట్లీ ప్యూరిటీగానే ఉంటుంది. బట్ గోల్డ్ ఫండ్స్ అయితే 100% అష్యూరెన్స్, 24 క్యారెట్ ప్యూర్ గోల్డ్ వాళ్ళు కస్టోడియన్లో స్టోర్ చేస్తారు. రెండోది జిఎస్టీ. మనం ఫిజికల్ గోల్డ్ కొన్నప్పుడు 3% జిఎస్టీ, అమ్మినప్పుడు 3% జిఎస్టీ. గోల్డ్ ఫండ్స్లో నిల్. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ వచ్చేసి, అంటే మనం జనరల్గా మనం ఫిజికల్ గోల్డ్ కొన్నప్పుడు అంత త్వరగా అమ్మం అనుకోండి, మనం దాన్నే వేరే వస్తువులుగా మార్పించుకుంటూ ఉంటాం. బట్ దీనిలో వచ్చేసి అమ్మితే కనుక అఫీషియల్గా ట్యాక్స్ వచ్చేసి 20%, మన గోల్డ్ ఫండ్స్లో 12.5%. మేకింగ్ ఛార్జెస్ 8 to 15%, ఇక్కడ నిల్. డిప్రిసియేషన్ అంటే మనం ఒక 10 years వాడి ఒక వస్తువుని మళ్ళీ వాళ్ళ బంగారం షాప్ దగ్గరికి వెళ్ళి దాన్ని ఇంకో వస్తువుగా మార్చుకోవాలన్నప్పుడు వాళ్ళు పాత బంగారం కింద కొంత తీసేస్తారు. అది అప్ టు 4% వరకు ఉంటుంది. గోల్డ్లో ఫండ్స్లో అలాంటివి ఏమి ఉండవు, ఎందుకంటే మనం ఫిజికల్గా అసలు వస్తువు అనేది కొంటలా. సో మనకి డిప్రిసియేషన్, తరుగులు ఇవన్నీ ఉండవు అనమాట. స్టోరేజ్, మనకి ఎక్కువ గోల్డ్ ఉన్న వాళ్ళు లాకర్ ఛార్జెస్ ఇవన్నీ ఉంటాయి. దీనికి అసలు ఎలాంటి స్టోరేజ్ రిక్వైర్మెంట్స్ ఉండవు. తర్వాత లిక్విడిటీ, గోల్డ్తో కంపారిజన్ గోల్డ్ ఫండ్స్ ఎప్పుడైనా మనం అమ్ముకోవచ్చు ఇమీడియట్గా. నెక్స్ట్, సో ఇంత మాట్లాడుకుందాం, అసలు ఈ మ్యూచువల్ ఫండ్స్, ఈ స్టాక్స్ సేఫ్టీ ఏంది. మనకి ఎన్నో ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడానికి. ఎన్నో మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, హెచ్డిఎఫ్సి, ఐసిఐసి, ఎస్బీఐ, క్వాంట్, మోతీలాల్, అది ఇదని. అసలు వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ మన డబ్బులు గ్యారంటీ ఎవరు? మన డబ్బులు గ్యారంటీ ఈ రెండు అండి. యాంఫీ అంటే అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ ఇండియా, సెబీ అంటే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సెబీ అనేది సెబీ అనేది ఒక గవర్నమెంట్ బాడీ, యాంఫీ అనేది సెబీ అండర్లో ఉంటుంది. యాంఫీ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్ని చూసుకుంటుంది అండర్ ద గైడెన్స్ ఆఫ్ సెబీ. సెబీ ఓవరాల్ ఎంటైర్ మార్కెట్, ఈక్విటీ, అన్ని రకాల ఫిక్స్డ్ ఇన్కమ్, అన్ని రకాలని రెగ్యులేట్ చేస్తుంది. సో బ్యాంకింగ్ సెక్టార్లో ఆర్బీఐ ఎలాగో ఈ స్టాక్ మార్కెట్కి సెబీ అలాగనమాట. మనం ఏదో మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, మనం స్టాక్లో ఇన్వెస్ట్ చేసాం, ఆ స్టాక్ పెరిగితే మనకు డబ్బులు వస్తాయి, స్టాక్ పడిపోతే మన డబ్బులు పోతాయి. మ్యూచువల్ ఫండ్స్లో అనుకో, ఆ మ్యూచువల్ ఫండ్స్ ఒకవేళ షట్ డౌన్ అయింది, వేరే వేరే కారణాల చేత మనం డబ్బులు పెట్టిన మ్యూచువల్ ఫండ్ మూసేశారు అనుకోండి, ఒకటి ఆ డబ్బులు మనందరికీ రిటర్న్లో ఇచ్చేస్తారు, లేదంటే ఆ అమౌంట్ మొత్తాన్ని వేరే ఇంకో మ్యూచువల్ ఫండ్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఈ రెండు రెగ్యులేటరీ బాడీస్ అనమాట మార్కెట్లో వచ్చేసి. సో ఇంకా మీకు ఒక చిన్న ఇది కావాలంటే ఇది స్కిప్ చేద్దాం, ఈ వీడియోస్ ప్లే అవ్వవు. అంటే వేరే వేరే ఫేమస్ పర్సనాలిటీస్ మార్కెట్స్ గురించి మాట్లాడిన చిన్న చిన్న క్లిప్స్ ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఇదండి ఓవరాల్గా. సో నేను స్టార్టింగ్లో చెప్పా మిమ్మల్ని ఇన్వెస్ట్మెంట్ అవేర్నెస్. నేను ఒక యాంఫీ రిజిస్టర్డ్ మెంబర్ అండి, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. అండ్ ఆల్సో నేను రీసెర్చ్ అనలిస్ట్గా జాబ్ చేస్తాను ముంబైలో. సో నా ఎంటైర్ వర్క్ వచ్చేసి
ఈ మార్కెట్లో ఉన్న రీసెర్చ్ చేయటం, అనాలిసిస్ చేయటం, దాని తర్వాత మ్యూచువల్ ఫండ్స్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం ఎవరికన్నా, ఇవన్నీ చేస్తూ ఉంటాను. అలాగే ఇండివిజువల్స్కి వాళ్ళ ఫైనాన్షియల్ గోల్స్ ప్లాన్ చేసుకోవడానికి వీటన్నిటికీ హెల్ప్ చేస్తూ ఉంటానండి. సో సమ్మరైజెస్ why we should invest to beat the inflation and achieve financial goals. Where we should invest? Asset class which beats all other options. In our case, equity through mutual funds or direct stocks. మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఎక్కడైతే మనం ఇన్ఫ్లేషన్ బీట్ చేసి మన ఫైనాన్షియల్ గోల్స్ని మీట్ అవుతున్నామో అక్కడ ఇన్వెస్ట్ చేయాలి. అవేంటంటే ఈక్విటీ వయా మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఇఫ్ యూ హ్యావ్ వెల్ ఎనఫ్ నాలెడ్జ్ డైరెక్ట్ స్టాక్స్. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ గురించి మనం తెలుస్తుంది ఏంటంటే ఎంత టైం ఇన్వెస్ట్ చేస్తాం అనేది ఇంపార్టెంట్, ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. ఇన్వెస్ట్ విత్ డిసిప్లిన్ ఫర్ లాంగ్ టర్మ్. సో మనం లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే మన ఫైనాన్షియల్ ఛాలెంజెస్కి ముందు సొల్యూషన్స్ రెడీగా ఉంచుకోవాలి. గోల్డ్, ఫిజికల్ గోల్డ్ అండ్ డిజిటల్ గోల్డ్ ఫండ్స్ యొక్క డిఫరెన్స్ చూసుకుందాం. అలాగే రెగ్యులేషన్స్ గురించి తెలుసుకుందాం. సో ఇదండి, దీంతో మన ప్రజెంటేషన్ ఎండ్ చేస్తున్నాను. సో మీరు ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఇక్కడున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సో మీకు ఎలాంటి గైడెన్స్ కావాలన్నా వాటిలో నేను హెల్ప్ చేస్తాను.